దానికి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. ఆ కథ ఏంటంటే, పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజల్ని కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పం మాత్రం చేత అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతామని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర్ సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయాలి.